అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మొత్తం ఆంధ్రయే కాదు తెలంగాణలో కూడా మా ఇంటికి కూడా రకరకాల అప్పలు పప్పలు జజ్జీలు రాములు డోమ్ డేమ్ డామ్ చేస్తున్నాం. అది ఎలా చేస్తుందో శ్రీకారాన్ని నేను మీకు చూపిస్తాను, చూడండి. కంటిన్యూ. నువ్వు ఎక్కడున్నా తెలుసా? ఇప్పుడు మా పాత ఇల్లు అనమాట, ఇక్కడ తీసుకొచ్చింది కళా సంసారం. రోహన్ నిలబడు, హాయ్ చెప్పు. అట్ట కాదు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. అట్టగా మంచి చెప్పురా. పాడు. ఇగో మా మరదల, మా కోళ్ళ అన్నమాట, మా బుజ్జి బిడ్డ. హాయ్ చెప్పు. సంక్రాంతి శుభాకాంక్షలు అను. ఏం చదువుకుంటాను? నీ పేరేం పేరు? ఇదే ఆకుల గీతా మహేశ్వరి. ఓకే, ఇక ఇప్పుడు చూద్దాం రండి, శ్రీకళ గారి కాడికి పోదాం. ఇకపోతే ముఖ్యమైన దారుణమైన విషయం ఏంటంటే, ఇది నా దారుణమైన విషయం. అమ్మా అమ్మా, ఇటు పేడ దుబ్బు ఉంది ఫ్రెండ్స్, మాది మా బరిగోట్లది అన్నమాట. అయితే ఇక్కడ కట్టెలు ఎక్కువ ఉంటాయి, అన్నీ ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని చెప్పి కళ ఇక్కడికి వచ్చింది. పక్కనే పెట్టింది పొయ్యి. కాకపోతే ఇక్కడ చూడు ఎట్లా ఇచ్చిందో, నా బతుకు చూడండి ఎలా అయిపోయిందో. ఎవడు చెప్పుకోవాలి ఫ్రెండ్స్, దీనికి వెనుక వచ్చింది నా ఎమ్మెల్యే పదవి. హాయ్ కళాగారు. ఓ లెక్క కూడా చేయదు ఫ్రెండ్స్, మొత్తం కూడికలే. ఏంటి ఏంటి మొత్తం కూడా అమ్మ 2 కళాలు పెట్టింది కదా అది అక్కడ. ఏంట్రా ఫ్లాష్ మ్యానా? వాడైతే ఒక్క కళాయి అంట ఫ్రెండ్స్, ఏదైతే 2 కళాయిలు పెట్టొచ్చినా వచ్చింది అనమాట, అది విషయం. 2 కళాయిలు ఇంకొక కళాయి పెట్టి చేస్తావు కళ. నువ్వు 3 పెడతావా? మధ్యాహ్నం వర్చలు పొగొత్తుంది కదా. తినేటప్పుడు ఏం కావాలంట. మస్తు బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్ ఈ కార్బోస. తెల్లగా నూనె మంచిగా ఉంది. ఏమేమి వేసి చేస్తానో సింపుల్గా చెప్పు దదోబ్బా ఒక మాటలో. రేషన్ బియ్యం, 2 కేజీలు పచ్చెనపప్పు పోసా, ఒక 100 గ్రాములు వాము పోసా, 50 గ్రాములు జీలకర్ర పోసిన, ఉప్పు ఒక 2 కప్పులు, కారం ఒక 2 కప్పులు వేసి వాటర్ పోసి ఈ విధంగా కలిపా. ఈ విధంగా కలిపా. 5 కేజీలు ఇందులో బట్టర్ కాబట్టి ఆ టబ్బుకి వేసి కలిపిన. ఆ క్యాన్ నిండింది, అది మాకు. ఈ క్యాన్ నిండింది, ఇది ఎంబొడ్డానికి మా ఆడబిడ్డకి, అంటే మీ ఆడబిడ్డకి. కొత్తతనం చెప్తున్నా, నీకు లేదు. నీకే. తర్వాతకి 2 అయిపోయాక ఈ నూనె తొక్కరాయిలో పోసి పిల్లగాళ్ళ కోసం చక్రాలు చేద్దామని 2 కేజీలు పట్టించా. వేరే 5 వేయాలి. అయిపోయాక ఇంటికి పోయి ఒక ముద్ద అన్నం తినేసి 2 తినకూడదా? మళ్ళీ వచ్చి అరిసెల పాకం పట్టాలి. అరిసెల పాకం అరిసెలు చేయాలి, లడ్డు చేయాలి. మళ్ళీ తిరుపురం పోయి మళ్ళీ తిరుపురం అప్పలు చేయాలి. తిరుపురం 13వ తారీఖు అన్నమాట మేము వచ్చేది. ఈసారి కాలంలో ఏదో కొట్టాలి, పెద్ద కాలంలో. కాలంలో ఏదో కొడతావా? ఈసారి కొడదాం ఇద్దరం కలిసి. ఇటు పొగొస్తుంది కదా వీడియో, ఇటు అయిపోయి క్లారిటీ వస్తుంది, ఇటు పొగొస్తుంది. ఇంకా ఆ దుకాణం అంటే ఇక్కడ తీసుకొచ్చిన, ఏడ కట్టెలు ఉన్నాయి కాబట్టి 2వ పొయ్యి పెట్టే అవకాశం ఏడే ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చిన. ఇది అయిపోగానే మళ్ళీ అమ్మటే అసలు చేయాలి. అసలు చేయకపోతే అసలు చేస్తే అయిపోతుంది పండగ. అయిపోయింది కదా. రేపు లడ్డూలు, జంపు అడిగిపోయినాక మళ్ళీ ఆడ ఏం మరి మా అమ్మ చేసిందో, జ్వరం వచ్చిందో, నాటికి పోతుందో ఏం తెలియదు. నిన్న ఫోన్ చేయలేదు, అది విషయం. సంక్రాంతి ముగ్గులు, మాంసము, గారెలు, కళ్ళు, ఫ్రెండ్స్ ముగ్గులలో పార్టిసిపేట్ చేయడం, ఏంటది ముగ్గులలో పాల్గొనడం, ఓకే, ఈత కొట్టడం, వాళ్ళతో సరదాలుగా అంటే ఎప్పుడు వచ్చారు, ఏం చేస్తున్నారు, పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అని కబుర్లు చెప్పుకోవడం. ఇక్కడ చేయదారా? కూడా అమ్మాయి చేసింది, అక్కడ కూడా అమ్మాయి చేసేది. నువ్వు అక్కడ బాగా చెప్తావే. అది కూడా మంచిదే కాల, ఒక లచ్చమ్మోరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు
నెక్స్ట్ అరిసెలు, తర్వాత లడ్డూలు, తర్వాత పకోడీలు అన్నీ. మరి మీ ఇంట్లో పండగ ఎంతవరకు వచ్చిందో కామెంట్ చేయండి, ఉన్నదన్నది చెప్పండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నీ అమ్మాయిక నుంచి మొత్తం సంక్రాంతి పండుగ అలాగే మొత్తం కూడా చూపిస్తాను నేను, మా ఏరియా మొత్తం కూడా. ఓకేనా? మర్చిపోవద్దు, లైక్ చేయండి. బాయ్.